అప్పట్లో హైటెక్ సిటీ సర్కులర్ బిల్డింగ్ ఒకటి కట్టింది రైట్ 2001 ఆ టైంలో. చాలా మంది అది ఇదేంది ఊర్లో కట్టిండి ఎవడన్నా వస్తాడా ఎంత ఎగతాలు మాట్లాడిన అందరు. బట్ ఏంటంటే ఎవ్రీ లీడర్ ఇస్ సపోజ్ టు క్రియేట్ నెక్స్ట్ 10 years, నాట్ టుడే. డే 1 మన అందరికి అనిపిస్తుంది హే ఏంది ఇది ఎప్పటికైతుందని. బట్ డింట్ వి టాక్ ద సేమ్ అబౌట్ ఓఆర్? ఇంత పెద్ద రోడ్ మనకేం అవసరము, 8 lane రోడ్ అనవసరంగా ల్యాండ్ పోట్టుకున్నాం, ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను అంటే వి ఇంట్రెన్సికలీ టెన్ టు థింక్ ఈ రోజు నుంచి బాస్ ఏది ఈ రోజు నుంచి ఆలోచించు. 10 years పడుతుంది టైం. ఎవరు ఆ రోజు ఓఆర్ఆర్ ట్రాఫిక్ ఏంది వెన్ ఇట్ వాస్ బిల్ట్ 2010 ఆ టైంలో ఖాళీ ఉండే. రైట్, ఈ రోజు చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. రైట్, సో ఏదైనా ఒక 10 years తర్వాత అవసరం పడుతుంది. ప్లస్ బెంగళూరు హ్యావ్ అన్ ఓఆర్ఆర్ లైక్ హైదరాబాద్, ప్లస్ చెన్నై, నోబడీ హస్. ఎవ్రీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ సిబిఎన్ గారు, వైఎస్ఆర్ గారు, దాని తర్వాత కేసీఆర్ గారు టైంలో కూడా ఏంటంటే దే స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మన దగ్గర లీడర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బిల్ట్ ఆన్ వాట్ దర్ ప్రీవియస్ నాకు తెలిసి ల్యాండ్ ఎక్కువ కొన్నది ఎవరంటే సోహన్ బాబు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆయన చాలా అప్పుడే ఆలోచించారు. ఆయన డబ్బంతా అప్పుడే చెన్నైలో, మద్రాసులో ల్యాండ్స్ మీద చాలా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్. ఈరోజు చాలా ల్యాండ్స్ నిజంగా చూసుకోవాలంటే సోహన్ బాబు గారు. మనకు బంగారం విలువ 65,000 ఉండేది, ఈ రోజుకి ₹1,00,000 చేరుతుంది. సో ప్రైస్ పెరిగిన తప్ప తగ్గలేదు. ఇవన్నీ కూడా వచ్చేది ఎక్కడి నుంచి? భూమి నుంచే. అదే భూమిని మీద నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ప్రైస్ ఎందుకు పడిపోతుంది? అది కేవలం ఒక భ్రమలో మాత్రమే ఉన్నారు. రియాలిటీకి అది చాలా సత్య దూరంగా ఉందని నేను చెప్తాను.